ఈ వీడియోలో మనం ఈ 9 రోజుల్లో ఏ రోజు ఏ దేవతా స్వరూపాన్ని ఎలా పూజించాలి, ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ రోజు ఏ దేవతను పూజించడం వల్ల మనకు ఈ జీవితంలో కలిగే అద్భుత ప్రయోజనాలేమిటి, ఈ 9 రోజులు తప్పకుండా పాటించాల్సిన నియమాలు, జాబ్ చేసేవారు తేలికగా ఈ వసంత నవరాత్రులని జరుపుకునే విధానము మరియు 2 అతి శక్తివంతమైన మంత్రాలు ఏమిటి, కర్మఫలాలను మార్చే మహాదానం, అద్భుతమైన ఫలశ్రుతి, సరిగ్గా 9వ రోజు పూజించాల్సిన దైవం ఎవరు అనే 9 విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. చైత్రమాసంలో సరిగ్గా ఉగాది నాడు మొదలయ్యే అత్యంత శక్తివంతమైన వసంత నవరాత్రుల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. వసంత నవరాత్రులనే మనం లలితాదేవి నవరాత్రులు అని కూడా పిలుస్తాము. ఈ 9 రోజుల్లో ప్రకృతిలో జరిగే ఒక అద్భుతమైన మార్పు మన తలరాతను పూర్తిగా మార్చేస్తుంది. అందుకే ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మనిషిలోని దైవత్వాన్ని మేల్కొల్పి దరిద్రాన్ని పారద్రోలే ఒక మహాశక్తివంతమైన సమయం. అయితే ఈ నవరాత్రుల్లో తెలియక చేసే ఒక చిన్న తప్పు వల్ల మనం చేసిన పూజాఫలం ఏమాత్రం దక్కదు. ఇంతకీ ఆ తప్పేమిటి? అసలీ 9 రోజులు ఏం చెయ్యాలి? మీ జీవితంలో తీరని కష్టాలు, ఆర్థిక బాధలు ఉంటే ఈ వసంత నవరాత్రుల సమయంలో మీరు చెయ్యాల్సిన ఒకే ఒక్క చిన్న పనేమిటి? దీని వెనుక ఉన్న ఆంతర్యం, రహస్యం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా శ్రద్ధగా చివరి వరకు చూడండి. మీ జీవితంలో వచ్చే గొప్ప మార్పును మీరే గమనిస్తారు. అసలు అమ్మవారిని ఎందుకు ఆరాధించాలో తెలుసా? చైత్రశుద్ధ పాడ్యమినాడు వసంత నవరాత్రులు ఆరంభమవుతాయి. సృష్టి ప్రారంభమైన రోజు కూడా ఈ ఉగాది అని మన పురాణాలు చెబుతున్నాయి. కాలగమనంలో ఈ సమయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. చెట్లు పాత ఆకులు రాల్చి కొత్తగా చిగురిస్తాయి. అమ్మవారు సాక్షాత్తు ప్రకృతి స్వరూపం. ప్రకృతి మొత్తం ఒక సరికొత్త చైతన్యంతో నిండి ఉంటుంది. అదే చైతన్యం మన శరీరంలో, మన మనస్సులో కూడా కలగాలి. అందుకే ఈ 9 రోజులు అమ్మవారిని ఆరాధించాలి. మొదటి 3 రోజులు అమ్మవారిని పూజించేటప్పుడు మనమొక నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఆ నియమం తప్పితే మీరు ఎన్ని లక్షలు ఖర్చుపెట్టి పూజలు చేసినా ప్రయోజనం శూన్యం. ఆ కఠిన నియమమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి రోజు శైలపుత్రి, 2వ రోజు బ్రహ్మచారిణి, 3వ రోజు చంద్రఘంట అనే దేవీ రూపాలను కొలుస్తారు. జగన్మాత అయిన ఆ పార్వతీదేవి రూపాలను ప్రసన్నం చేసుకోవాలంటే మనసులో ఎంతో స్వచ్ఛత ఉండాలి. ఇక్కడ మనం చేయకూడని ఆ అతిపెద్ద తప్పు కోపం. ఈ 3 రోజులు ఎవరిపైనా కోపపడకూడదు. నోటి నుండి ఒక్క చెడుపదం కూడా రాకూడదు. అబద్ధమాడకూడదు. వాక్శుద్ధి లేకపోతే వ్రతం భగ్నమవుతుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడమే ఆ లలితాపరమేశ్వరికి మనమిచ్చే మొదటి నైవేద్యం. ఈ నవరాత్రులలో ఉపవాసం ఎందుకుంటారో మీకు తెలుసా? దీని వెనుక కేవలం భక్తి మాత్రమే కాదు, వేల సంవత్సరాల క్రితమే మన మహర్షులు కనిపెట్టిన ఒక గొప్ప ఆయుర్వేద రహస్యం ఉంది. అది వింటే మీరు ఆశ్చర్యపోతారు. చలికాలం ముగిసి ఎండాకాలం మొదలయ్యే ఈ వసంత ఋతువులో వాతావరణం అకస్మాత్తుగా మారుతుంది. దీనివల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి బాగా తగ్గుతుంది. జీర్ణక్రియ మందగిస్తుంది. అందుకే ఈ 9 రోజులు ఉపవాసం లేదా కేవలం పండ్లు, పాలు మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరం లోపల ఉన్న విషతుల్యాలు బయటకు వెళ్ళిపోయి ప్రాణశక్తి పెరుగుతుంది. వాత, పిత్త, కఫదోషాలు తొలగిపోతాయి. చూశారా మన ఆచారాల వెనుక ఎంత గొప్ప విజ్ఞానముందో? 4వ రోజు నుండి అమ్మవారి రూపాలు మరింత ఉగ్రంగా, శక్తివంతంగా మారతాయి. ఆ సమయంలో ఏ పూజలు చేస్తే దారిద్ర్యం తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయో జాగ్రత్తగా గమనించండి. 4వ రోజు కూష్మాండదేవి, 5వ రోజు స్కందమాత రూపాలను ఆరాధిస్తారు. ఈ రోజుల్లో ఎవరైతే స్వచ్ఛమైన ఆవు నెయ్యతో అమ్మవారికి దీపారాధన చేస్తారో వారి ఇంట సిరిసంపదలు తాండవిస్తాయి. ఈ సమయంలో పసుపు రంగు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించి పూజ చేయడం అత్యంత శ్రేయస్కరం. లలితా సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ పటాపంచలవుతాయి. మనస్సులోని భయాలు, ఆందోళనలు మటుమాయమవుతాయి. 6వ రోజు, 7వ రోజు రాత్రి జరిగే నిశీధి పూజకు ఒక అనూహ్యమైన శక్తి ఉంది. శత్రునాశనం కోసం, అపమృత్యుదోష నివారణ కోసం ఈ సమయంలో ఏం చెయ్యాలో తెలుసుకుందాం. 6వ రోజు కాత్యాయని, 7వ రోజు కాళరాత్రి రూపాలను పూజిస్తారు. కాళరాత్రి అమ్మవారు చూడటానికి భయంకరంగా ఉన్నప్పటికీ భక్తులకు అభయాన్ని ప్రసాదించే శుభంకరి. మీకు తెలియని శత్రువుల నుండి ముప్పున్నా, పీడకలలు వస్తున్నా, గ్రహదోషాలు బాధిస్తున్నా ఈ 7వ రోజు రాత్రి మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఎర్రటి మందారపూలతో అమ్మవారిని అర్చించండి. ఈ చిన్న పరిహారంతో మీ చుట్టూ ఒక అదృశ్య రక్షణ వలయం ఏర్పడుతుంది.
ఇప్పుడు మనం ఈ నవరాత్రులలోని అత్యంత కీలకమైన ఘట్టానికి చేరుకున్నాం. 8, 9వ రోజుల్లో జరిగే పూజ. మనం మొదట్లో చెప్పుకున్న ఆ రెండవ దైవం ఎవరు? ఆయనకు ఈ పండుగకున్న సంబంధం ఏమిటి? ఈ సత్యం తెలిస్తే ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగుతుంది. 8వ రోజు మహాగౌరీ, 9వ రోజు సిద్ధిదాత్రిదేవి పూజ జరుగుతుంది. సరిగ్గా ఈ 9వ రోజే మనం ఒక గొప్ప పండుగను జరుపుకుంటాం. అదే శ్రీరామనవమి. వసంత నవరాత్రుల ముగింపు రోజే సాక్షాత్తూ ఆ శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీరామచంద్రుని జననం జరిగింది. అందుకే ఈ 9 రోజులు దుర్గాదేవి ఆరాధనతో పాటు శ్రీరాముని కళ్యాణం జరిపించే విశిష్టమైన ఆచారం మనకుంది. ఒకవైపు శక్తిస్వరూపిణి, మరోవైపు ధర్మస్వరూపుడు. శివకేశవులకు భేదం లేదని నిరూపించే ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి లేదు. మరి ఈ ఉభయదేవుళ్ల కృపకు పాత్రులు కావాలంటే మనం చదవాల్సిన ఆ మహామంత్రం ఏమిటి? పూజలు చేయడానికి సమయం లేనివారు ఏ సులభమార్గాన్ని ఎంచుకోవాలి? 2 అతి శక్తివంతమైన మంత్రాలు. ఉరుకుల పరుగుల జీవితంలో గంటల తరబడి పూజలు చేయడానికి అందరికీ సమయం ఉండదు. కాని భగవంతుడికి కావాల్సింది ఆడంబరాలు కాదు, స్వచ్ఛమైన భక్తి. మీరు ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన వెంటనే మీ పూజామందిరంలో ఒక చిన్న దీపం వెలిగించండి. మనసులో ఎవరిపైనా ద్వేషం లేకుండా ఓం దుర్గాయై నమః అని 9 సార్లు, అలాగే శ్రీరామజయరామ జయ జయరామ అని 9 సార్లు జపించండి. ఈ 2 మంత్రాలు మీ కష్టాలను దహించివేసే అగ్నిస్త్రాలులాగా పనిచేస్తాయి. ఈ 9 రోజుల్లో మీరు చేసే ఒక చిన్న దానం మీ వంశాన్ని మొత్తం తరింపజేస్తుంది. ఎన్నో జన్మల పుణ్యఫలాన్ని ఒక్క క్షణంలో మీ సొంతం చేసే ఆ మహాదానం ఏమిటో వినండి. ఎండాకాలం మొదలవుతోంది కదా, మూగజీవాలకు దాహార్తివి తీర్చండి. పక్షుల కోసం మీ ఇంటి ఆవరణలో కొద్దిగా నీళ్లు, ధాన్యం ఉంచండి. పేదవారికి చల్లటి మజ్జిగ లేదా పండ్లను దానం చెయ్యండి. అన్నదానం సమస్త పాపాలను హరిస్తుంది. మీ ఇంట్లో వండిన ఆహారంలో మొదటి ముద్దను ఆవుకు తినిపించండి. ఇవే నిజమైన పూజలు. గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టడం ఎంత ముఖ్యమో, మన చుట్టూ ఉన్న జీవుల పట్ల దయ చూపించడం అంతకంటే ముఖ్యం. అసలీ వసంత నవరాత్రులు ఆచరించడం వల్ల అంతిమంగా మనకు దక్కే ఫలితం ఏమిటి? జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఈ ఫలశ్రుతి వింటే మీరు ఈ క్షణం నుంచే ఈ నియమాలను పాటించడం ప్రారంభిస్తారు. నిజమైన భక్తితో, ఏకాగ్రతతో ఈ నవరాత్రులు ఆచరించిన వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మనసులోని అనవసరమైన భయాలు, కంగారు పూర్తిగా తొలగిపోతాయి. సంకల్పబలం విపరీతంగా పెరుగుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మిమ్మల్ని వరిస్తుంది. కుటుంబంలో ఎప్పుడూ గొడవలు జరిగే ఇళ్లల్లో శాంతి నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది. ఇది కేవలం నమ్మకం కాదు, పురాణాలు ఘోషిస్తున్న అక్షర సత్యం. మనం చేసే ప్రతి పనిలో ధర్మం ఉండాలి. అమ్మవారిని నమ్మినవారు ఎన్నడూ చెడిపోలేదు. శ్రీరాముని అడుగుజాడల్లో నడిచేవారికి ఎక్కడా అపజయం ఎదురుకాదు. ఈ వసంత నవరాత్రులు మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలి. మీరు తలపెట్టిన సత్కార్యాలన్నీ నిర్విఘ్నంగా పూర్తి కావాలి. జగన్నాథ చల్లని ఆశీసులు, ఆ సీతారాముల కరుణాకటాక్షాలు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.